అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అరటికాయతో చట్నీ. అరటికాయలు మామూలుగా ఫ్రై చేసుకుంటారు, కొంచెం పులుసులాగా పెట్టుకుంటారు, చట్నీ కూడా చేసుకోవచ్చు. నేను చేసే విధానంలో చట్నీ ఎలా ఉంటుందో చూద్దాం. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు: 3 అరటికాయలు, కొంచెం ఎండుమిర్చి, ఒక టొమాటో, కొంచెం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఒక 10, ఒక స్పూను జీలకర్ర, కొంచెం వేసామన్నట్లుగా చింతపండు, తగినంత ఉప్పు. అరటికాయలని ఇలా చెక్కు తీసుకొని ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళబోతున్నాం. వెళ్ళబోయే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ముందుగా పచ్చిమిరపకాయలు వేస్తానండి. తర్వాత ఇందులోనే టమాటా కూడా వేసాను. ఆయిల్లో ఎండుమిరపకాయలు కూడా వేయించుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసి అందులో అరటికాయ ముక్కల్ని వేయిస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఆరిపోయినాయి. ఆరిన తర్వాత ఒక్కొక్కటి మిక్సీలోకి తీసుకుంటున్నాను. తర్వాత అరటికాయ ముక్కలు, తర్వాత ఉప్పు, తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, తర్వాత చింతపండు. ఇప్పుడు చట్నీ మిక్సీ వేసుకున్న తర్వాత పోపు పెట్టుకోబోతున్నాం. నూనె వేడెక్కింది, అందులో మిరపకాయలు వేసాను. మిరపకాయలు కాలిన తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, తర్వాత పోపులో చట్నీ వేసి కలుపుకోవాలి. ఇలా నూనె అంతా చట్నీ పెట్టేదాకా పెట్టుకొని లాస్ట్లో ఈ అరటికాయ కొంచెం జిగట అనిపిస్తుంది.
అది పోవడానికి మనం కాస్త ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. కప్పు పెరుగుని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.